ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోయినసారి మన వీడియో ఎంత వ్యూస్ పోయిందో అందరికీ తెలుసు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ వీడియో అయితే. ఇంతవరకు తెలుగులో లేదు కాబట్టి అలాంటి వీడియో చాలా బాగా వచ్చింది కాబట్టి అందరూ చాలామంది చూస్తారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కదానికి 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అలాంటి వీడియోని ఇంకోటి చేద్దామనే ఉద్దేశంతో వెళ్తున్నాను. చూద్దాం ఎంత మంచి వీడియో చేయగలను. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దానికి మించి చూద్దాం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంతవరకు తెలుగులో అయితే అలాంటి వీడియో లేదు. పూర్తి చూడడానికి అయితే ట్రై చేయండి, సరేనా? వెళ్దాం ముందరికి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రదేశము 92 కిలోమీటర్లు ఉంది. దగ్గర 2 నుంచి 2.5 గంటల టైం పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అంత స్పీడ్గా వెళ్ళలేము, అలా అని చెప్పి అంత స్లోగా కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఇప్పుడు 12 గంటలు అయింది టైము. మనం 6-6:30 అంతా మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి యావరేజ్ స్పీడ్తో అయితే వెళ్ళగలగాలి. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కైలాసగిరి బెట్ట. అర్థం చేసుకోండి, కైలాసగిరి బెట్ట. అసలు బెట్ట అంటే కొండ అని కన్నడలో బెట్ట అంటారు, తెలుగులో వచ్చేసి కైలాసగిరి కొండ అంటాం. ఇవి చాలా చోట్ల ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మనకందరికీ తెలిసినటువంటి కైలాసగిరి కొండ ఏదప్ప అంటే వైజాగ్లో ఉన్నటువంటి కైలాసగిరి. లేదా అందరికీ తెలిసినటువంటి కైలాస పర్వతం ఎక్కడుందప్ప అంటే హిమాలయాల్లో ఉంది. అది చాలామందికి తెలుసు. ప్రతిదానికి దానికి తగ్గట్టుగా ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇవి రెండు కాక కర్ణాటకలో ఇంకో కైలాసగిరి పర్వతం ఉంది. అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇదే ఆంధ్ర కర్ణాటక యొక్క బార్డర్. ఇక్కడ నుంచి బెంగళూరు 95 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే నేను డైరెక్ట్ బెంగళూరుకు వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి చింతామణిలోకి అయితే ఎంటర్ అవడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎట్లా కలిసి వస్తుందో అలాగే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఇంతవరకు మనము నేషనల్ హైవే మీద ప్రయాణించాం కదా, ఇప్పుడైతే నేను ఒక స్టేట్ హైవే మీదకి అయితే వచ్చేసాను. నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే నేను గమనించాను. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లేకపోతే రైట్ సైడ్ ఏదో ఒక సైడు ఒక 4 to 5 కిలోమీటర్స్ తర్వాత ఒక్కొక్క చెరువు అనేది రావడం స్టార్ట్ అయింది. నాకైతే ఇప్పటికీ కూడా కొంచెం షాకింగ్గానే ఉన్నాను. అసలు ఈ కర్ణాటక మొత్తం ఇలాగే ఉంటుందా, లేక ఈ రోడ్డు మాత్రమే దీనికి మాత్రమే ఇలా కలిసి వచ్చిందో నాకైతే తెలీదు. చాలా బాగా అనిపించింది. బై ఛాన్స్ అంటే దీనివల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అనుకోండి, మనకు అవి వేరే విషయము. చూడటానికైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకైతే. మనమైతే 90% అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటి వరకు ప్రయాణించిన రోడ్ అయితే నాకు సూపర్ డూపర్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కానీ గుంతలు కానీ గతుకులు కానీ లేకుండా ఉంది. చాలా బాగా అనిపించింది. నేచర్ అయితే చెప్పలేము, ఇక అమేజింగ్ అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఇలా పడి మనమైతే చింతామణిలోకి అయితే వచ్చేసాము. చింతామణి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చింతామణిలోకి ఎంటర్ అవ్వాల్సిందే. అంటే బెంగళూరు నుంచి వస్తే ఎంటర్ అవ్వాల్సిన పని లేదు, కానీ ఇక్కడైతే ఎంటర్ అవ్వాల్సిందే. నేను కూడా ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా కనపడుతుంది చూడండి, ఒక దేవాలయం అయితే ఉంది. అది రోడ్డుకి ఆపోజిట్ ఉంది. నాకు ఎందుకో అనిపించింది, చూద్దామా వెళ్దామా అనిపించింది. కాకపోతే మనకు వెళ్ళాల్సిన గమ్యం వేరే, ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి ఆ ప్లేస్ వేరే కాబట్టి జస్ట్ దీన్ని అయితే ఇక్కడి నుంచి అయితే చూడగలుగుతున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మనకు అనిపించినట్టయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అవకాశం వస్తే. కానీ ఇప్పటికైతే నేను ఎటువంటి పరిస్థితిలోనూ ఆ కొండ మీదకి వెళ్ళలేను అని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. నాకు అనిపించింది మధ్యలో ఏమైనా వస్తే ఎక్స్ప్లోర్ చేద్దామని, బట్ ఇప్పుడు కుదరలేదు. నాకు ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తే నాకు అనిపించింది నేను లడాఖ్లో ఉన్నానా అనిపించింది. చాలా వీడియోస్లో చూసాం కదా లడాక్ ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని, కొండల మధ్యన అని. నాకు ఈ రోడ్డు కూడా అలాగే అనిపించింది. లడాఖ్లో అంత పెద్దగా ఒక రవాణాకి సంబంధించింది ఏది ఉండదు కదా. కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. నాకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. అబ్బా సూపర్ అనిపించింది. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కాబట్టి ఇంకా కొండ మీదకి వెళ్తే ఏది ఉంటుందో ఏది ఉండదో అసలు తింటామో తినమో తెలియదు కాబట్టి మనకి ఇక్కడే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదామని అయితే నేనైతే డిసైడ్ అయిపోయాను. అన్నీ విని చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏది కూడా ఫ్రెష్గా లేదు అని. తర్వాత తీసుకున్నాము ఒక పరోటా. ఆ పరోటా తీసుకుని తిన్న తర్వాత కూడా తెలిసింది ఏంటంటే అది కూడా ఫ్రెష్ కాదని.
ఇంకేం చేద్దాం, టూరిస్ట్ ప్లేస్లో ఉన్న తర్వాత ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ఇది మన ఇల్లు కాదు కదా అని అనిపించింది. ఓకే తినేద్దాం అని నా మనసుకి సర్ది చెప్పుకొని తినేసి 40 రూపాయలు బిల్లు కట్టేసి వెళ్ళిపోయాం. 40 రూపాయలు అంటే పర్లేదు. ఫైనలీ కైలాసగిరి కొండ అయితే కనిపించేసింది. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ ఉంది, అక్కడ 2-3 కొండలు ఉండబట్టి అసలు ఏది కైలాసగిరి ఏది కైలాసగిరి కాదు అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంది. కాకపోతే రోడ్డు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం, తర్వాత కాదంటే ఆలోచిద్దాం అనే ఒక ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. అది ఘాట్ రోడ్ కావడంతో అటు ఇటు స్వామి ఈ నరకం నేను ఇంతవరకు అయితే ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఘాట్ రోడ్ అయితే మనం చూసాము, నేను కూడా చూశాను. కాకపోతే ఆ ఘాట్ రోడ్లో నేను ఎప్పుడు బండి తోలలేదు. సో అది లైవ్లో తోలడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోయినా ఏమైనా అవుతుందేమో అనే ఉద్దేశం అయితే కొంచెం భయం అయితే ఉంటుంది కదా, ఆ ఫీల్తో నేనైతే వెళ్తున్నాము. అంతా శివుని మీదే భారం వేసి అలా ముందుకు వస్తే ఇప్పుడు వచ్చింది మన డెస్టినేషన్. నాకు తెలిసి ఈ జర్నీ నేను ఎప్పుడైతే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా భయంగా కూడా ఉంది. సో ఫైనల్లీ ఐఎమ్ రీచ్డ్. ఫైనల్లీ మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాము. పార్కింగ్ చేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంది స్పేస్ అయితే. అంత రష్ లేదు కాబట్టి మోస్ట్లీ ఫ్యూచర్లో ఉండొచ్చు. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగుంది, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ 10 రూపాయలు ఇచ్చామనుకోండి, మనకి బండిని కేర్గా చూసుకుంటారు. మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా వాళ్ళే కేర్గా తీసుకుంటారు. కొన్ని విలువైన వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే మనతో తీసుకెళ్ళిపోవాలంట. ఇక రోడ్డు కూడా చాలా బాగానే ఉంది. ఎంత సెక్యూరిటీ ప్లేసే. ఇక్కడ అన్నదాన సత్రం అయితే ఉందంట. అది మంచి దేవుడు, నాకు తెలీదు పర్టికులర్ దేవుడు అని, నాకు తెలిసి సూర్యభగవాన్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి దారి అయితే స్టార్ట్ అయింది. అక్కడ రాసింది కదా దేవస్థానకి దారి అని. మనం కన్నడ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా కన్నడ చదవచ్చు, కన్నడ వాళ్ళ తెలుగు చదవచ్చు, మనకి సిమిలర్గానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. రోడ్డు చూసారా, చిన్న చిన్న రాళ్ళతో వేశారు. నాకు అనిపించింది మోస్ట్లీ తార్ రోడ్ లాగా సిమెంట్ రోడ్ లాగా వేసింటే ఈ ఫీల్ ఉండేది కాదేమో అనిపించింది నాకు. పర్లేదు, ఇట్లే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగా అనిపించిందో కదా నాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఫైనల్లీ అయితే మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు మీకు. వెనక్కి చూస్తున్నారు కదా, ఒక పెద్ద బండకైతే వాళ్ళు కేవ్స్ని రెడీ చేశారనమాట. లోపల తొలిచి అంటే తవ్వి రెడీ చేశారు. లోపల మనకి క్లియర్గా తెలుస్తుంది. అసలు ఇది ఇంత చిన్నగా ఉందా అనిపిస్తుంది మీకు. లోపలికి ఇలా చూపిస్తే ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మొత్తం కొండ రివ్యూల్ చేస్తాను చూడండి. అసలు నాకు ఇక్కడ నుంచి ఫుల్ మొబైల్లో క్యాప్చర్ చేయాలంటే అవ్వట్లేదు. నాకు తెలిసి కొంచెం దూరం వెళ్ళాలనుకుంటా. నాకైతే అంత ఓపిక లేకపోయిండే. చూద్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తా. గవర్నమెంట్ అయితే దీన్ని టూరిస్ట్ స్పాట్గా క్రియేట్ చేసింది. మొత్తం అన్నీ లోపల ఒక సింగిల్ స్టోనే, మొత్తం ఎక్కడగా మనకి డబుల్ ట్రిపుల్ స్టోన్ కనపడదు, ఒక సింగిల్ స్టోనే కాబట్టి నీట్గా తొలిచేసారనమాట. దీన్ని తొలడానికి దగ్గర 5-6 సంవత్సరాలు పట్టిందంట. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఏవైతే షూలు చెప్పులు ఉంటాయో ఇక్కడే వదిలేసి వెళ్ళాలంట. ఇప్పుడైతే మనకి ఏం ఛార్జ్ చేయట్లేదు. ఇలాగే మనం స్టెప్స్ మీద ఇలా పైకి వెళ్తున్నట్టయితే మనకి ఒక ద్వారం వస్తుంది. ఇలాంటి ద్వారాలు మనకి ఒక 5 to 6 ఉన్నాయి. కాకపోతే ఎందులో కూడా ఎంట్రీ లేదు. ఈ ఒక్క దాంట్లోనే ఎంట్రీ ఉంది, ఇంకో దాంట్లోకి ఎగ్జిట్ ఉంది. అంతవరకే ఓపెన్ చేశారు ఇప్పటివరకు అయితే. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి గుహలోకి వెళ్ళిపోయే ముందు బయట కూడా ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తామో రామో, అక్కడే లోపలికి వెళ్ళిపోతామో మనకు తెలియదు కదా. చూద్దాం అనిపించింది. కొత్తగా అనిపించింది. ఏందో రాసింది ఇక్కడ, మొబైల్స్, ఓ మై గాడ్, ఫిండర్ ఆఫ్ సైలెన్స్ అంటే సైలెంట్గా ఉండాలా.
ఇది చూసిన తర్వాత ఎవరైనా సైలెంట్గా ఉంటారా? చూడు ఇంత ఖాళీ ప్లేస్ ఉంది కదా, బయట మనకి అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా పెద్దగా ఉంటుంది లోపల అనే ఫీలింగ్ అయితే ఉండదు మనకి. బయట మాత్రం చిన్నగా అనిపిస్తుంది, లోపలికి వచ్చే తెలుస్తుంది ఇంత పెద్దగా ఉందా అని. చాలామంది అనుకుంటారు లోపల ఒక దేవస్థానమే ఉంది, అంటే దేవాలయమే ఉంది, అందులో దేవుడు మాత్రమే ఉంటాడు, వేరే ఏది ఉండదు, జస్ట్ అలా వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం అనుకుంటారు కదా. ఇక్కడ చూసారా చాలా అంటే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, హాల్ లాగా ఉంది. ఇదే నాకేదో ఒక డిఫరెంట్గా అనిపించింది. మొత్తం రాకే, సింగిల్ రాకే, మళ్ళీ వేరే ఏది దాన్ని ఏమంటారు ఒక చిన్న చిన్న వేరే వచ్చి ప్యాచ్లు వచ్చి అలాగేం లేవు. ఇక్కడ ఒకే రాకే ఉంది, పైన వాటర్ పడినా కిందకైతే రాదంట. ఇక్కడ చూశారు కదా ఒక దేవుడి ఒక ఏమంటారు ఫోటోలాగా పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడైతే లైట్లు అయితే అవైలబుల్లో లేవంట, లైట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ లైట్స్ ఉంటే కెమెరాకి నా మొబైల్ అయితే క్యాప్చర్ చేస్తారో తెలీదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి నల్లగా, అవైతే పాములంట. నిజం పాములంట, వాళ్ళు చెప్పింది అయితే నాకు అలాగే చెప్పారు పాములంట. బట్ నేను చాలాసేపు తీయలేదు, ఎందుకంటే అవి ఎక్కువసేపు తీయకూడదు, దాన్ని ఎక్కువ చూడకూడదు అని చెప్పారు. ఎందుకంటే అవి తీసేటప్పుడు వచ్చేసి పాము ఆకారంలో ఉన్నాయంట. తులుస్తా దాన్ని ఏమంటారు టోటల్ అవి పెట్టినప్పుడైతే ఒక పాము ఆకారంలాగా చిన్నగా పడిందంట. మొత్తం అంతా కింద జోడిస్తే దాని పాములాగా కనిపించిందంట. మొత్తం అంతా కూడా సింగిల్ రాకే, ఒక రాయి మీద రాయి లోపల తవ్వడం జరిగింది. నాకైతే మైండ్ పోతుంది. ఒక రాయి లోపల ఒక దేవాలయాలు, అందులోనే ఒక కళ్యాణ మండపం. ప్రతిదీ చూపింటాం కదా మనము, నీళ్ళ మీద నీళ్ళ లోపల, అలాగే ఆకాశంలో మ్యారేజెస్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చూసాం కదా. అసలు రాయి లోపల కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తే పర్వాలేదు, 200-300 మంది ఇక్కడ పడతారు. పైన మొత్తం స్టోనే, ఎక్కడే మీకు అది కనపడుతుంది కదా లైటింగ్ కోసం వైర్ లాగారు. చాలా పెద్ద క్రియేటివిటీగా ఉంది. గవర్నమెంట్ ఇదంతా బాగా ఇంప్రూవ్మెంట్ చేయించింది. చూడ్డానికైతే భలే ఉంది అబ్బా. లైటింగ్స్ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకు. అంత బాగా రాలేదు, లైటింగ్ లేదు కాబట్టి, మనకి కెమెరా అంత క్వాలిటీ బాగాలేదు కాబట్టి. అయినా కొద్దిగా నైట్ విజన్ కెమెరా బాగా వర్క్ అవుతుంది. అలా అని చెప్పి లైట్ బాగా వచ్చింది కదా మనం ఏదో బయటనే అనుకోకండి. చూసారా స్టోన్ ఎక్కడ కానీ ప్యాచ్ లేదు. ఎవరా సబ్స్క్రైబర్? చూసారు కదా మొత్తం స్టోనే. సూపర్ అనిపించింది నాకైతే. ఇక్కడ పెళ్ళి చేసుకోవచ్చంట, కళ్యాణ మండపం. డబల్ టైం రిపీట్ అవుతుంది. 7-1 7 సార్లు రిపీట్ అవుతుందా? నాకేమో 2 టైమ్స్ అలా అనిపిస్తుంది. ఇంకోటి గిర్ర అనిపిస్తుంది సౌండ్ అయితే. చూసారు కదా ఇక్కడే కళ్యాణ మండపం, ఇక్కడ రిసెప్షన్ పెట్టుకోవచ్చు. మెట్లు అటు సైడ్ మెట్లు, లోపల పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ లైట్స్ అన్నీ ఆన్ చేయండి బాగుంది అనిపిస్తుంది. లైట్లు ఏమైనా ఉన్నాయా? ఇది కర్ణాటకలోని చింతామణి దగ్గర ఉంది. చింతామణి ఒక నిమిషం అండి, ఇక్కడికి మనకి వెళ్ళడానికి అందులో లేదనుకుంటా. ఇది కర్ణాటకలోని చింతామణి దగ్గర ఉంది. బెంగళూరు నుంచి అయితే 80 కిలోమీటర్స్, మదనపల్లి దగ్గర నుంచి అదే మన ఆంధ్ర మదనపల్లి దగ్గర నుంచి అయితే 62 కిలోమీటర్స్ సంథింగ్ ఏదో ఉంది. 60 కిలోమీటర్ ఉంది. రావడానికి అయితే చాలా బాగుంది. రోడ్ అయితే అంత అనిపించలేదు కదా, నా వరకు నేను వచ్చిన రోడ్ అయితే చాలా మారాను.
పర్లేదు, అంతకంటే మనం ఏం చేయలేం కదా. లైట్లు ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇవి జాకీలు మనము గ్రానైట్ దీంట్లో యూజ్ చేస్తాం కదా, జాకీలు పెట్టి అందులో టోటల్ పెట్టి బ్లాస్ట్ చేసినట్లున్నారు. చూస్తే చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక రాయిని అంత చీల్చుకొని రావడం అంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి పట్టి ఉంటుందో మనం అదే అర్థం చేసుకోగలము. ఇప్పుడు కంప్లీట్గా కావడానికి కూడా చాలా సంవత్సరాలు అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి వెళ్ళడానికి చాలా సొరంగాలు ఉన్నాయి, కాకపోతే కొన్నిటినైతే బ్లాక్ చేశారు. మోస్ట్లీ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండొచ్చు, లేకపోతే మిస్టీరియస్ పార్ట్ అనేది ఒకటి ఉందంట, ఆ పార్ట్ ఇదే ఉండొచ్చు నాకు తెలిసి. బట్ 100% మనకైతే క్లారిటీ లేదు. చూడడానికైతే ప్రయత్నించాను కానీ అక్కడ నాకైతే అంత ఏమీ కనిపించలేదు. కాకపోతే ఇక్కడ వీడియో తీసుకోవద్దని చెప్పారు. లోపలైతే మనకి అలౌ చేయట్లేదు, కెమెరాను అలౌ లేదు, అసలు ఫోన్ అలౌ లేదు, అసలు వీడియో తీయకూడదు అంటున్నారు. దేవుళ్ళని కూడా కరెక్ట్ చూపించలేవే. నేను చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ టైం అయినా కరెక్ట్ తీయగలను అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారో ఇవి అయితే చూపించగలిగాను అంతవరకే, కానీ లోపలైతే దేవుణ్ణి చూపించలేవాను. చూసారు కదా కొండ, బాహుబలి సినిమాలో అన్నమాట వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, అలా అనిపించింది నాకైతే. పర్లేదు, దేవుణ్ణి అంటే నేను చూశాను, మీకు చూపించలేను. ట్రై చేస్తాను వేరే ఎక్కడైనా ఉంటే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే పార్వతీదేవి యొక్క మందిరము. ఇంకొంచెం దూరం వెళ్ళినట్టయితే వినాయకుని యొక్క మందిరం ఉంది. ఇంకా కొద్ది దూరం వెళ్ళినట్టయితే మనము ఈశ్వరుని యొక్క మందిరం ఉంది. ఈశ్వరుని మందిరం ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ ఫోటోలో అయితే చూడొచ్చు. నాకు ఈ ఫోటో తీయడానికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని నేను చూపించడానికైతే ట్రై చేయలేదు. అసలు ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే భీముడు బకాసురుని చంపింది ఇక్కడేనే. చాలామందికి చాలా డౌట్లు ఉండొచ్చు, పాండవులు అరణ్యవాసం చేసింది నార్త్లో కదా అని. అరణ్యవాసం 14 years చేశారు, అంటే 14 years కూడా అడవుల్లోనే ఒకే చోట ఉండాలన్న నియమం అయితే లేదు. మనకి చరిత్ర రకరకాలుగా చెప్తుంది, కాకపోతే ఆ రకరకాలుగా చెప్పిన అదే చరిత్ర పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నది మాత్రం ఒక్క కైవారంలోనే చెప్తుంది. ఆ కైవారం ఎక్కడా లేదు, ఇక్కడి నుంచి జస్ట్ 5 kilometers దూరంలో ఉంది. అరణ్యవాసం చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడకూడదు, ప్రజలతో ఉండకూడదు, ప్రజలకి దూరంగా ఉండాలి. కానీ అజ్ఞాతవాసం చేసేటప్పుడు ప్రజలతో ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు. వాళ్ళ సమస్యలు తీర్చే ప్రాసెస్లోనే భీముడు బకాసురుని చంపాడు. అంటే భీముడు బకాసురుని చంపింది ఇక్కడే, ఎందుకంటే కైవారం ఇక్కడ నుంచి జస్ట్ 5 kilometers దూరం మాత్రమే కాబట్టి. సరే, ఇవన్నీ విషయాలు కొద్దిసేపు పక్కన పెట్టి ఇంకొక గుహ రెడీ చేస్తున్నారు. అందులోకి వెళ్ళి చూడడానికైతే ట్రై చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే మైండ్ పోయింది. లోపల ఒక పెద్ద బిల్డింగ్, అంటే ఒక 3 to 4 అప్టేర్, అంటే ఒక 3 floorలు అయితే లేపొచ్చు అనిపించింది నాకు. అంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ మనం అవతల చూసాం కదా, దానికి ఆల్టర్నేట్ అనమాట, అంటే అలాగే వచ్చేసి ఇందులోకి. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే ఒక సినిమా థియేటర్ అయితే కట్టొచ్చు అనిపించింది నాకు. ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఎదురుగా, అదైతే ఒక శివలింగం అనమాట. ఇక్కడే తవ్వి ఇక్కడే అంటే రెడీ చేశారు. పూర్తి బయటంతా తీసేసి లోపల మాత్రం అలాగే మిగిలేటట్టు చేస్తున్నారన్నమాట. ఆ ప్రాసెస్ని కూడా మీరు ఒకసారి, అంటే నాకు అంత క్లారిటీ కనిపించట్లేదు, ఎందుకంటే మనకి అంత విజిబిలిటీ లేదు ఇక్కడ. వాళ్ళే లైట్లు వేసుకొని పని చేస్తున్నారు. అంటే దుమ్ము ధూళి, అంటే రాళ్ళలో నుంచి చెక్కుతున్నప్పుడు వచ్చే ఆ ధూళిని వాళ్ళు బయటికి పోయేకి అంత స్పేస్ లేదు కాబట్టి అక్కడ పొగలాగా కమ్ముకుంది. మనం చూస్తే క్లారిటీగా తెలుస్తుంది ఇది ఒక శివలింగం. ఇది కానీ రెడీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనకి చూసాం కదా దూరం నుంచి అసలు ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మనం వీడియో తీస్తే కూడా ఏం కనిపించదు. బయట నుంచి అంత మబ్బులో ఉన్నాం మనము. ఇక్కడ వాళ్ళు గ్యాసు అలాగే మన కరెంటు ఇలా ప్రతిదీ కూడా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు యూజ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు. చూసారు కదా బండరాలు కోయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఎన్ని వేయో బయట చూసాను నేనైతే, చాలా అంటే కొన్ని వేలలో పడి ఉన్నాయి. కోయడానికి అంతా నాకు తెలిసి చాలా కోట్లు ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఇప్పటికైతే ఫ్రీనే, కానీ
ముందుకైతే ఎంత లేదన్నా ఒక 400-500 అయితే టికెట్ పెట్టినా కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. నాకు తెలిసి 5 ఇయర్స్ బ్యాకే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే సగానికి కూడా అది అలౌ లేదనమాట. 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు కొద్దిగా అలౌ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ట్రై చేస్తున్నారు, అంటే ఇంకా కూడా కడుతున్నారు కాబట్టి, అంటే లోపల బిల్డ్ చేస్తున్నారు అనాలి మనము, బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి కోట్లు ఇన్వెస్ట్ చేసేసారు, దీన్ని మొత్తం లాగుతారా అనిపించింది. మన దేవుడి దగ్గర ఇవన్నీ చూడకూడదు, బట్ మన ఏదో చెప్పాలి కానీ చెప్తున్నాను. చాలా అంటే చాలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే చూసేటప్పుడే తెలుస్తుంది అది దానికి ఖర్చు విలువ, తర్వాత వచ్చే ఆదాయం విలువ అని. మనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాని వెనక కష్టం అనేది తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. నాకు చూడడానికి అయితే 2 గంటలు సరిపోవట్లేదు, చాలా అంటే చాలా హైట్ ఉంది. నాకు టోటల్ అది ఏదైతే ఉందో ఆ గుట్ట, అంటే ఆ హిల్ ఏదైతే ఉందో ఆ పర్వతము, అందులో నాకు తెలిసి ఒక 1% or 2% ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా ఉంది. ఎక్కడే కనుక మనకి వేరే స్టోన్ అనేది కనిపించదు. ఇక మొత్తం అంతా కూడా ఒక సింగిల్ స్టోన్లోనే దీన్ని తయారు చేయడం ఏంది. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ కానీ ఒక 4-5 ఇయర్స్ కానీ రెడీ అయిన తర్వాత మనము వచ్చి చూస్తే కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అప్పుడు చూసాం కదా సేమ్ ప్లేస్ని మళ్ళీ ఇప్పుడు విజిట్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడైతే మనకి అంత అర్థాగర్థంగా అనిపించింది, ఈ పెయిన్ తెలిసింది అక్కడ ఎలా చేస్తారని. సో అప్పుడు చూసామనుకోండి ఆ మూమెంట్ అనేది సూపర్గా ఉంటుందని నా ఫీలింగ్. మీకు కూడా అలా అనిపించిందో లేదో నాకైతే తెలీదు, లైవ్లో చూసాం కాబట్టి నాకైతే అలాగే అనిపించింది. చిన్న వెలితైతే ఉంది, భీముడు బకాసుని చంపిన ప్లేస్ కాబట్టి భీమునికి సంబంధించింది కూడా ఏదైనా ఒక విగ్రహం ఉండింటే బాగుండు అనిపించింది. ఇప్పటికైతే లేదు, ఫ్యూచర్లో ఏమైనా ఉండొచ్చేమో, మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అదే వస్తుంది కాబట్టి. ఇక్కడైతే ఇంకా పని జరుగుతోంది, మనకి అందులోకి అయితే అనుమతి ఇచ్చలేదు, ఎందుకంటే మొబైల్ ఉంది మీ దగ్గర, వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పి. ఇక్కడైతే అనుమతి ఇచ్చారు. లోపల పెద్ద ఒక ఇదేమో లింగం రెడీ చేస్తున్నారు. అది కానీ రెడీ అయితే నాకు తెలిసి బెస్ట్ టూరిస్ట్ పాస్ అయిపోతుంది నాకు తెలిసి. అది కానీ రెడీ అయితే ఇంకెంతమంది వస్తారో తెలియదు. మళ్ళీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కోట్లింగాల్లో ఉంది కదా, నేను కూడా అది వీడియోలో చూశాను, చాలా పెద్దగా ఉంది. అలాంటిది రెడీ చేస్తున్నారు, ఎంతమంది కలిసి చేస్తున్నారు తెలుసు. లోపల చాలా రోజుల నుంచి కష్టపడుతున్నట్లున్నారు. రాయి అది ఏదైతే ఉందో రాయి, అది తెచ్చినట్లుగా అనిపించట్లేదు. ఇక్కడ ఉన్నదాన్ని ఆ రాయి ఏదైతే ఉందో దానిపైన మొత్తం తొలిచేసి ఆ రాయిని మాత్రం అలాగే పెట్టి దాన్ని శిల్పంలో మలుస్తున్నారు, లింగంలో మలుస్తున్నారు. బాగుంది చూడటానికి అయితే. ఫుల్ ఫినిషింగ్ వస్తే ఇంకెంత బాగుంటుందో. నా వీడియో అయితే అంత నీట్గా క్యాప్చర్ అవ్వలేదు అనిపిస్తుంది. మొత్తము దుమ్ము ధూళి అదే ఉంది, వేరే ఏం కనిపించట్లేదు. లోపలికి వచ్చి చూస్తే మొత్తం అంతా వాళ్ళు తొలిచిన నాకు తెలిసి 1% ఉంటుంది అంతే. ఇంక చాలా ఉంది కదా, చూసారు కదా, ఇంకా చాలా ఉంది. నాకు ఇది చూస్తుంటే బాహుబలిలో వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, చూసే కొద్దీ ఉంటుంది కదా, అలాగే అనిపించింది. సేమ్ ఫీలింగ్ నాకైతే. విమానం అయితే సడన్గా షాక్ ఇచ్చింది. ఇంతకుముందు అయితే చిన్న విమానాలు పోయాయి, నేను కెమెరా పెట్టినప్పుడు పెద్దది పోయింది. ఆల్రెడీ బెంగళూరు టు చెన్నై ఇదే రోడ్డే కాబట్టి, పైన ఇదే వేనే కాబట్టి అలా మనకు కలిసి వచ్చిందనమాట. ఈ లొకేషన్ చూసిన తర్వాత న్యూజిలాండో, ఇంగ్లాండో లేకపోతే ఇటలీలో అనిపించింది నాకైతే. లొకేషన్ అయితే సూపర్గా ఉంది, సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.